ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కేసీఆర్లు బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ కేసులో కేసీఆర్ కేటీఆర్లు అరెస్ట్ కాకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కాపాడుతున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను రప్పించాలని బండి సంజయ్కు సవాల్ చేశారు రేవంత్ రెడ్డి. వారిని రప్పించిన 24 గంటల్లోనే కేసీఆర్ కేటీఆర్లను జైల్లో పెడతాము అన్నారు రేవంత్. ఇవాళ కేసీఆర్, హరీష్ ను, కేటీఆర్ ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది. అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న, ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు? బండి సంజయ్ 4 కోట్ల తెలంగాణ ప్రజలు వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే, బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్